క్రిస్మస్ షాపింగ్ ఈరోజు మా హస్బెండ్‌కి బట్టలు తీసుకోవడానికైతే వెళ్ళాము. అయితే తీసేసుకొని వచ్చే దారిలో కొంచెం ఏమన్నా తిందామని ఆగామనమాట. అయితే షాపింగ్‌కి వెళ్ళేటప్పుడు ఎంతమందికి టయర్డ్ అయిపోయి ఏదైనా తినాలి, ఆకలేస్తుంది అన్నట్టుగా ఫీలింగ్ ఉంటదో చెప్పండి. నాకైతే ఎళ్ళిన వెంటనే స్టార్ట్ అనమాట. కన్‌ఫ్యూషన్‌లో ఎక్కువ ఆకలేస్తది. ఏం తీసుకోవాలి అన్న కన్‌ఫ్యూషన్‌లో నేనైతే షాపింగ్‌కి చాలా దూరం ఉంటాను. ఎందుకంటే తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది బావుందా? లేదా? కన్‌ఫ్యూషన్ ఉంటది. ఏంటో తీసుకోకపోతేనే మనశ్శాంతిగా ఉంటది. తీసుకొని అది బాగోపోతే మళ్ళీ రిటర్న్స్ ఇవన్నీ ఇబ్బందిగా ఉంటది. మీరు షాపింగ్ సెలక్షన్ చేస్తారన్నది కామెంట్ చేయండి. అంటే వెంటనే చేస్తారా అని. మేమైతే వచ్చాం బేకరీలో ఈవినింగ్ కదా! చికెన్ చిల్లీ, అలాగే సూపు, ఇంకా మంచూరియన్ ఇలా చాలా ఉన్నాయి. నేనైతే ఒక ప్లేట్ చికెన్ చిల్లీ తీసుకున్నా. ఆయనేమో మటన్ సూప్ తీసుకున్నారు. అయితే మటన్ సూప్ వచ్చి యావరేజ్ ఉంది. ఎప్పుడు తినమనమాట. మామూలుగా చూసి వచ్చాము. చికెన్ చిల్లీ అయితే బావుంది. కానీ ఈ ప్లేట్ వచ్చి రూ. 180 అంట. తిన్న తర్వాత తెలిసింది రూ. 180 అని. ఆ సూప్ వచ్చేసి బ బయట తీసుకుంటే మనకి రూ. 20, రూ. 25 అట్లా పడతది. ఇక్కడ రూ. 80 అంట సూపు.